అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQ సిరీస్ ఫర్ TSPSC Group-1. సో ఈ రోజు వీడియోలో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా మనం ప్రెసిడెంట్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ రోజు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి అయిపోతుంది. తర్వాత 2 and 3 పార్ట్స్ లో టోటల్ గా ప్రెసిడెంట్ అనే చాప్టర్ ని టోటల్ గా ఫినిష్ చేద్దాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియో స్లోగా అనిపిస్తే 1.5x స్పీడ్ తో కానీ 1.25x స్పీడ్ తో కానీ క్లాసెస్ ని వినేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So before getting into the video, let me give you a small announcement regarding the TSPSC Group-1, Group-2 paid modules. Okay na? So మనము 3 paid modules ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం. ఇందులో అయితే మనం కాంప్రహెన్సివ్ కవరేజ్ చేస్తాం ఎంటైర్ సిలబస్ ని. సో టోటల్ గా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది పెడతాము. స్పెషల్ ఫోకస్ విల్ బి ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట ఈ పర్టికులర్ కోర్స్ లో భాగంగా. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే 9,999 ఇస్ ద ప్రైస్ అనమాట. Okay, next course వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కోర్స్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ మెయిన్స్ విత్ ద గుడ్ మార్క్స్ అనమాట. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group-1 మెయిన్స్ అండ్ ఇట్ విల్ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ది ఎంటైర్ సిలబస్ త్రూ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ మనం టోటల్ గా సిలబస్ ని కవర్ చేయబోతున్నాం. డీటెయిల్ డిస్కషన్స్ చేస్తాం అనమాట. టోటల్ గా మెయిన్ సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ద్వారా డీటెయిల్ డిస్కషన్స్ అనేవి చేస్తాము. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం for every topic that is mentioned in the syllabus. Okay, దీని యొక్క ప్రైస్ just for the 7,999 we are providing this particular course. Next వచ్చేసి TSPSC Group-2 కోసం మనం ఒక పెయిడ్ కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో డీల్ చేస్తాం. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాం కోర్స్ యొక్క కంటెంట్ కి. దీని ప్రైస్ వచ్చేసి 4,999 అనమాట. ఓకేనా? ఈ 3 కోర్సెస్ లో మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేయొచ్చు అండ్ యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు ద కోర్స్ దట్ యూ వాంటెడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆల్సో యూ కెన్ ఆస్క్ ఓవర్ దేర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ప్రెసిడెంట్ అనమాట. ఓకే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్ లో భాగంగా ప్రెసిడెంట్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాము. సో త్రూ క్వశ్చన్స్ మధ్యలో టాపిక్స్ ని యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో ప్రెసిడెంట్ అనే టాపిక్ మీద మనం 2 or 3 వీడియోస్ చేసుకుందాం, ఎందుకంటే పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు చూసుకుంటే రీసెంట్ గా జరిగిన APPSC పేపర్స్ కానీ, అంతకన్నా ముందు పేపర్స్ కానీ, UPSC కానీ, స్టాండర్డ్ ఆఫ్ పేపర్స్ ఇస్ వెరీ మచ్ రైజింగ్. సో మీరు ఏ టాపిక్ ని పక్కకు పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది లేదు. ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా ప్రతిదీ మన దగ్గర ఉన్న సోర్సెస్ ని మాత్రం ఖచ్చితంగా చదివితేనే మనం అలాంటి ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. అంటే ఎలాంటి టాపిక్ ని కూడా వదిలిపెట్టాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తే 360 యాంగిల్లో డిస్కస్ చేయాలి. సో ప్రతిదీ అందులో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, దే విల్ ఓన్లీ టెల్ ఆర్టికల్స్, దే విల్ ఓన్లీ టెల్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ పవర్స్ గురించి డిస్కస్ చేయరు. బట్ పవర్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? సో పవర్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి కాబట్టి వీడియో 2 or 3 పార్ట్స్ లో వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ద పార్లమెంట్. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్, క్వశ్చన్ ఏది, ఆన్సర్ ఏది అని చెప్పే ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా? యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో, యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, PM, అండ్ నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ అటార్నీ జనరల్ ఉంటారు అనమాట. ఓకే, అటార్నీ జనరల్. సో ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. వి నో దాట్ ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఓకేనా? సో మనకి ప్రెసిడెంట్ లానే స్టేట్ వైజ్ లో ఎవరు ఉంటారంటే, నేను స్టేట్ తో కూడా కొంచెం కంపారిజన్ చెప్తూ వెళ్తూ ఉంటాను. సో ప్రెసిడెంట్ లాగా స్టేట్ లో మనకి గవర్నర్ ఉంటారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ కి ప్యారలల్ గా మనకి ఇక్కడ స్టేట్ లో ఎలాంటి పోస్ట్ ఉండదు మనకు తెలిసినట్టే. సో PM కి ప్యారలల్ గా CM ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు.
ఓకే, అటార్నీ జనరల్ ఎవరైతే ఉంటారో స్టేట్ లో అలాంటి ప్లేస్ లో స్టేట్ అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అండ్ గవర్నర్ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నమాట. ఓకేనా. ఇండియన్ స్టేట్ అంటే ఇండియాకి యూనియన్ లెవెల్లో హెడ్ గా ఉండేది ప్రెసిడెంట్ అయితే స్టేట్ లెవెల్లో ఉండేది గవర్నర్ అన్నమాట. సో మనకి ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో హీ ఆర్ షీ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఇస్ ద సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు దీనికి ఆన్సర్ చెప్తాను చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ ని ప్రైమరీలీ ఇట్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చూద్దాం. ఓకే, ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ చేస్తారు చూద్దాం. సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ అన్నమాట. ఎలక్టోరల్ కాలేజ్ అని ఒక బాడీ ఉంటుంది, ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ పర్టికులర్ బాడీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ అన్నమాట. వెరాస్ గవర్నర్ కి ఇలాంటి బాడీ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, గవర్నర్ కి ఎలక్టోరల్ కాలేజ్ అనే బాడీ ఏమి ఉండదు. ఓకే, మరి ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరెవరు ఉంటారు మ్యామ్ అని అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, వీడియో స్లోగా అనిపిస్తే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని వినండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ లో మనకి రెండు హౌసెస్ ఉంటాయి, ఒకటి లోక్సభ ఒకటి రాజ్యసభ. ఓకే, లోక్సభని లోవర్ హౌస్ అంటాము, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాము. ఓకే, బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే రెండు పార్లమెంట్ లో ఉన్న రెండు హౌసెస్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఎంపీస్ అంటామో వాళ్ళనమాట. అండ్ ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా మనకి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. సో వైస్ ప్రెసిడెంట్ కి ఏమో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్సో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు ఆఫ్ ద పార్లమెంట్. వెరస్ ప్రెసిడెంట్ కి ఏమో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉండరు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉంటారు మ్యామ్ అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే స్టేట్ లెవెల్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా. ఓకే, ఆఫ్ స్టేట్స్ అండ్ ఆల్సో యూటీస్. సో నేను లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను మీకు, కొన్ని యూటీస్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి లైక్ ఢిల్లీ, పుదుచ్చేరి. సో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయారనమాట ఎలక్టెడ్ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. నేను ఏదైతే బ్లాక్ కలర్ తో హైలైట్ చేశానో అది వైస్ ప్రెసిడెంట్ కి. ఓకే, అండ్ రెడ్ కలర్ తో నేను ఏదైతే చెప్తున్నానో అదంతా ప్రెసిడెంట్ కి. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎలక్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఉంటారు అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆల్సో యూటీస్ ఉంటారు అనమాట. ఓకే, వెరస్ వైస్ ప్రెసిడెంట్ దాంట్లో ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ మాత్రం ఉంటారు. ఓకే, ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో వీళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు, ఎవరు పార్టిసిపేట్ చేయరు అనేది ఒకసారి చెప్తాను చూడండి. సో మీకు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తారు. సో అందుకే మనం ఏం చేస్తామంటే వీళ్ళు లుక్ ఎట్ ద థింగ్స్ లైక్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారని చూసాం కదా, ఎవరు పార్టిసిపేట్ చేయరు అనేది కూడా చూస్తే బెటర్ అనమాట. ఓకే, who won't participate, who will not participate in the ఎలక్టోరల్ కాలేజ్ లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి ఎవరు అని అంటే ఫస్ట్ థింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ ద హౌసెస్. మనము ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి అన్నాను. సో నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెంబర్స్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. Members who are both elected and also nominated members of state legislative councils. So legislative assembly members మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయరనమాట. ఎందులో ఎలక్షన్ ఆర్ ది ఎలక్టోరల్ కాలేజ్ లో వీళ్ళు మెంబర్స్ గా ఉండరు. అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఢిల్లీ, పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీస్. నామినేటెడ్ members of Delhi,
అండ్ పుదుచ్చేరి ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఆర్ ఎలక్టోరల్ కాలేజ్ లో పార్టిసిపేషన్ చేయరనమాట. ఓకేనా? హూ వాంట్ పార్టిసిపేట్ అనేది కూడా మీకు తెలిసి ఉంటే మీరు బిట్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, when an assembly is dissolved, members cease to be qualified to vote in presidential election. ఓకే, అసెంబ్లీ అనేది డిజాల్వ్ ఎప్పుడైనా ఎక్కడైనా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యి ఉంటే దే విల్ సీజ్ టు బి క్వాలిఫైడ్ టు ఓట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరాదన్నమాట. ఎప్పుడైనా ప్రెసిడెంట్ అసెంబ్లీ డిజాల్వ్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్. దీన్ని ఎందుకు ఇలా పెట్టారు, ఈ పర్టికులర్ ఎలక్టోరల్ కాలేజ్ అసలు ఎందుకు ఉంది అంటే దేర్ షుడ్ బి అ యూనిఫార్మిటీ ఇన్ ద స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. డిఫరెంట్ స్టేట్ నుంచి స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి కాబట్టి ఇలా ఈ పద్ధతిలో ఎలక్షన్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ప్యారిటీ బిట్వీన్ స్టేట్స్ యాజ్ అ హోల్ అండ్ ద యూనియన్ ఇన్ ద ఎలక్షన్. దేర్ షుడ్ బి అ ప్యారిటీ బిట్వీన్ యూనియన్ అండ్ ఆల్సో స్టేట్. సో ఈ రెండు కారణాల వల్ల మనకేం ఏం పెట్టారు, ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక పద్ధతి ద్వారా ఎలక్షన్ అనేది పెట్టారు ఫర్ ప్రెసిడెంట్. సో మంచి రిప్రజెంటేషన్, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అండ్ యూనియన్ కి అండ్ స్టేట్స్ కి మధ్యలో ప్యారిటీ ఉండాలని ఆ విధమైన ఎలక్షన్ ని పెట్టడం జరిగింది అనమాట. నంబర్ ఆఫ్ ఓట్స్ విచ్ ఈచ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ పార్లమెంట్ కెన్ కాస్ట్ ఇట్ సచ్ ఎలక్షన్ షల్ బి డిటర్మైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మ్యాటర్. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనకి ఒక ఫార్ములా బేస్డ్ ఏదో ఇచ్చారు కదా, సో అది తెలియాలంటే మనకి అసలు ఎలా ఎలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఓకే, నంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి of each elected member as elected members of the legislative council of the each state, legislative assembly of each state and of the parliament. So number of votes of the legislative assembly members అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్స్. పార్లమెంట్ లో ఉన్న సభ్యులు ఎవరైతే ఎలక్టోరల్ కాలేజ్ లో ఉన్నారో వాళ్ళ ఓట్ ని ఎలా లెక్కిస్తారు, అండ్ ఆల్సో లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఎలక్టోరల్ కాలేజ్ లో ఉన్నారో వాళ్ళ ఓట్స్ ఎలా లెక్కిస్తారో మనం తెలుసుకోవడం అవసరం. సో ఎవ్రీ స్టేట్స్ అసెంబ్లీ ఎలక్టెడ్ మెంబర్స్ షెల్ హ్యావ్ యాజ్ మెనీ ఓట్స్ యాజ్ there are multiples of 1,000 in coefficient obtained by dividing population of the state by the total members of the elected members of the assembly. So normal గా నేను రిప్రజెంట్ చేసి చూపెడతాను. ఓట్ ఆఫ్ ది ఎమ్మెల్యే, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఎవరైతే ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఓట్ యొక్క వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్, ఆ స్టేట్ లో ఉన్న పాపులేషన్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ in the state legislative assembly. So total population of the state by total number of elected members in the state legislative assembly into 1/1000. So ఈ విధంగా మనము వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ది ఎమ్మెల్యే ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే is equal to total population of the state by total number of elected members in the state legislative assembly into 1/1000. So this is the method to calculate వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ది ఎమ్మెల్యే అన్నమాట. సో నెక్స్ట్ మ్యామ్ మీరు బాగానే చెప్పారు ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే, మరి ఎంపీ ఓట్ ఎవరు చెప్తారు మ్యామ్ అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. Yes. So every elected member of each either house of the parliament shall have as many number of votes as may be obtained by dividing total number of votes assigned to members of legislative assemblies by total number of elected members of both the houses of the parliament. సో నేను రిప్రజెంట్ చేసి చూపెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీస్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క వాల్యూ ఎంత ఉంది, వాళ్ళ ఓట్ యొక్క వాల్యూ ఎలా ఉంది అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో ఇంతకుముందు మనం ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేశాలో చూసాము. సో అలా టోటల్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్ యొక్క వాళ్ళ యొక్క వాల్యూని సమ్అప్ చేస్తే వచ్చిన వాల్యూ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో పార్లమెంట్ లో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఏంటంటే మనకి వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ది ఎంపీస్ అన్నమాట. ఓకే,
సో ఇది ఈ పర్టికులర్ ఇక్కడ వరకు చూసారు కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకొని మిగతా ఇన్ఫర్మేషన్ ని చూసుకుందాం. ఓకే, సో లెట్స్ సాల్వ్ ది క్వశ్చన్. సో ఇన్ ది ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇన్ ఇండియా, the value of vote of an electoral member of legislative assembly equal to state population by number of elected MLAs of the state into 100. Okay, the value of vote of an electing member of the parliament equal to total value of votes of all elected MLAs by total number of elected MPs. There were more than 5,000 members in the latest elections. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకు మ్యామ్ అని అంటే, సో ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం స్టేట్ పాపులేషన్ బై నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇన్ ద స్టేట్ ఇంటూ 1/1000 అన్నాను, కానీ ఇంటూ 100 అని నేను చెప్పలేదు ఫార్ములాలో. సో 1 ఎలిమినేట్ చేసేయండి, 1 ఎలిమినేట్ చేస్తే మనకి ఏ పోతుంది, సి పోతుంది. అండ్ ఇంకొకటి 2 ఓన్లీ 3 ఓన్లీ అని ఉంది. సో మనకి ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎలక్టింగ్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఓట్స్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్. ఇది కరెక్టే. సో ఇది కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ దెర్ వర్ మోర్ దెన్ 5,000 మెంబర్స్ ఇన్ ద లేటెస్ట్ ఎలక్షన్స్ అంటున్నారు. ఈ వాల్యూ మనకు తెలిసినా తెలియకపోయినా ఈ ఒక్క వాల్యూ మనకు తెలిస్తే, ఈ రెండింటి గురించి మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్, ఓకే, ఇలాంటి 5,000 మెంబర్స్ ఉంటారు, 3,000 మెంబర్స్ ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు భయపడకుండా మిగతా స్టేట్మెంట్స్ ఏవైతే తెలుసో దాని ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు పానిక్ అయిపోయి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయకుండా ఉంటారు చాలా మంది. సో అలా కాకుండా మిగతా స్టేట్మెంట్స్ ని చూడండి, మీకు డెఫినెట్ గా ఆన్సర్ డిరైవ్ అవుతుంది. అట్లీస్ట్ 50-50 వరకు డిరైవ్ అవ్వచ్చు. అప్పుడు మనకి +1 అన్నా -1 అన్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 50% ప్రాబబిలిటీ అనేది మనము డిరైవ్ అవ్వచ్చు. సో మీరు ట్రై చేయండి, పానిక్ అవ్వకుండా ట్రై చేస్తే మనం డెఫినెట్ గా ఎక్సెల్ అవుతాం ఎగ్జామ్ లో. ఓకే, సో నెక్స్ట్. సో ఇప్పుడు మనము ఎక్కడి వరకు చూసాము, టోటల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడ వరకు చూసాము, అవునా? సో దాని తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అది నేను మీకు చెప్తాను చూడండి. సో all the doubts and disputes. So I'm sorry, 1 second. Yeah, the president election is held in accordance with the system of proportional representation by means of a single transferable vote. So మనం నార్మల్ గా ప్రెసిడెంట్ ఎలక్షన్ ని ఎలా చేస్తారు అంటే, ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్ విల్ బి హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ proportional representation by means of a single transferable vote, by means of a single transferable vote అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకే, సేమ్ విల్ అప్లై ఫర్ ది వైస్ ప్రెసిడెంట్ ఆల్సో అండ్ నాట్ ఫర్ ది గవర్నర్. ఓకే, గవర్నర్ కి మాత్రం అలాంటిది ఏం అప్లికబుల్ ఉండదు. ఓకే, సో ద ఓటింగ్ విల్ బి డన్ టు ద సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మనకి ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇంతకు ముందే చెప్పాను, స్టేట్స్ నుంచి మనకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది అండ్ దెర్ విల్ బి అ ప్రాసెస్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. ఓకే, ఓటింగ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ద ఓటింగ్ is done by a secret ballot and quota of votes to be declared elected to the president office is derived by dividing the total number of valid votes polled by number of candidates to the elected +1 and adding plus to the coefficient. So నార్మల్ గా ఎంత కోటా వస్తే వాళ్ళు ప్రెసిడెంట్ గా ఎన్నిక అవుతారు అంటే, సో టోటల్ కోటా is equal to total number of valid votes polled by 1+1. అంటే ఒక్క పర్సన్ కోసం ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి +1. సో ఫార్ములా ప్రకారం ఇలా అనమాట. ఈ కోటా అనేది అచీవ్ చేసేంత వరకు అది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేలాగా పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఎలా జరుగుతుంది అనేసి నేను ఒక ఎగ్జాంపుల్ త్రూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హౌవెవర్ మిగతా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేర్చుకుందాం. Okay, so all doubts and disputes related to the election of the president are decided by the Supreme Court. Supreme Court లో ఏదైనా మనకి ఏదైనా disputes arise అయినా Supreme Court లో డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో election of a person as president cannot be challenged on the ground that electoral college was incomplete. సో కానీ Supreme Court లో ఎలా అయినా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ఒక విధమైన ఛాలెంజ్ అయితే చేయొద్దు. ఎలా? ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఇన్కంప్లీట్ ఉందని చెప్పేసి ఈ కారణంతో సుప్రీం కోర్ట్ లో అయితే ఛాలెంజ్ చేయడానికి అవకాశాలు అనేవి లేవు, గుర్తుపెట్టుకోండి. Okay, if election is declared void by Supreme Court, acts done by him before date of such declarations are not invalidated and continue to remain in force. For example, ఈ రోజు అంటే ఈ రోజు డేట్ ఎంత మనకి 20th March, అవునా? ఈ రోజు 20th March. సో ఈ రోజు నేను ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను,
వైష్ణవి మ్యామ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది అనుకుందాం. ఓకే, రేపు పొద్దున సుప్రీంకోర్టు వచ్చేసి లేదు మీకు అంటే మీరు ప్రెసిడెంట్ ఎన్నికైన విధానాలలో ఏదో పొరపాట్లు ఉన్నాయి, మీరు ప్రెసిడెంట్ కాదు అని 30th ఏమంటారు ఏప్రిల్ 28 రోజు చెప్పారు అనుకుందాం. సో నేను ఈ మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో చేసిన ఏమైనా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, నేను ఏవైతే పనులు చేస్తానో అవన్నీ ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయరాదు. నేను ఏవైతే 28th మార్చ్ నుంచి ఏప్రిల్ 28 మధ్యలో చేసిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఓకే, అవి ఇన్వాలిడ్ అని చెప్పేసి వాటిని కొట్టేయకూడదు. ఓకే, ఈ కండిషన్ ని మీరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా మనకి 2023 ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని అడగడం జరిగింది. ఓకే, సో దిస్ విల్ బి సేమ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ ఆల్సో. వైస్ ప్రెసిడెంట్ కి కూడా ఇలా ఇన్వాలిడేట్ చేయడానికి అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. Constitution makers choose that indirect elections due to the following reasons. So indirect elections for the president were chosen. అసలు ఎందుకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనే పద్ధతిని ఎందుకు చూస్ చేసుకున్నారు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ద ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అన్ హార్మోనీ విత్ ద పార్లమెంట్ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్ ని హార్మోనీగా ఉంచుకొని, పార్లమెంటరీ సిస్టమ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కి పెట్టడం జరిగింది. ఎందుకు మ్యామ్ పార్లమెంటరీ సిస్టమ్ లో ఇలా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎందుకు ఉండాలి అని అంటే, సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అవునా, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఇద్దరు పవర్ఫుల్ అవుతారు, ఇద్దరికి క్లాషెస్ అనేవి వస్తాయి, అవునా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్ కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టినట్టయితే ప్రెసిడెంట్ యొక్క పవర్, ఓకే, నార్మల్ గా స్థానంలో పెద్దవాడైనప్పటికీ ప్రెసిడెంట్ యొక్క పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాయింట్ ఫ్యామిలీలో తాతయ్య ఉంటారు, ముసలైన ఉంటారు, అవునా. సో ముసలైనని రెస్పెక్ట్ ఇస్తారు, ముసలైనకి ప్రిఫరెన్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు. కానీ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో, వీళ్ళ యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీని నడిపిస్తున్నాడో అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అతను చెప్పింది చెల్లుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫ్యామిలీలో ఏదైనా ప్లేస్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఈ పర్టికులర్ బ్రెడ్ విన్నర్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 lakh. సో ఈ పర్టికులర్ బ్రెడ్ విన్నర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. సో గ్రాండ్ ఫాదర్ ఎవరు, పెద్ద ఆయన ఎవరు, ప్రెసిడెంట్ అనుకోండి. ఓకే, సో ఈ 1 lakh మాత్రమే ఉన్నాయి, ఇతని సేవింగ్స్ మొత్తం కలిపిన 1 lakh వస్తుంది, ఈ 1 lakh పెట్టి అపార్ట్మెంట్ కొందామని చెప్పేసి అతను అనుకున్నాడు. సో వెళ్ళేసి ఒకసారి ప్రెసిడెంట్ అడుగుతాడు, అంటే వాళ్ళ డాడీని అడుగుతాడు, గ్రాండ్ ఫాదర్ ని అడుగుతాడు, ముస్లైన్ అని. సో నాన్న నేను ఇలా అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే ప్రెసిడెంట్ ఏమంటాడు అంటే, వాళ్ళ డాడీ ఏమంటాడు, సో వద్దు నాన్న, ఇప్పుడు నీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కదా, మనకి ఏమైనా ఖర్చులకు అవసరం ఉంటే అవ్వాల్సి వస్తుందేమో, దృష్టిలో పెట్టుకో, ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టు. అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్ ఖర్చులు కానీ, లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ కి కానీ ఏమైనా అవసరం పడుతుందేమో, ఉన్న 1 lakh ని కూడా అపార్ట్మెంట్ లో పెడితే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందేమో అని అడ్వైజ్ ఇస్తాడు గ్రాండ్ ఫాదర్. హవెవర్, ఈ ప్రైమ్ మినిస్టర్ వినొచ్చు వినకపోవచ్చు, అవునా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు, బ్రెడ్ విన్నర్, వినొచ్చు వినకపోవచ్చు. అంటే అల్టిమేట్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది, మనకి ప్రైమ్ మినిస్టర్ బ్రెడ్ విన్నర్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్. సో డైరెక్ట్ గా ఎలక్షన్ చేయబడ్డాడు అంటే ఇక్కడేమో డైరెక్ట్ బ్రెడ్ విన్నర్ కాబట్టి ఇతనికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కి ఏమో డైరెక్ట్ గా కష్టపడి ఎలక్షన్స్ లో గెలిచాడు కాబట్టి ఇతనికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అర్థమైందా. సో నెక్స్ట్ రీజన్ ఎందుకు ఇండైరెక్ట్ మెథడ్ ని ఎందుకు పెట్టారు అంటే, సో డైరెక్ట్ ఎలక్షన్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుందని చెప్పేసి, టైం కన్స్యూమ్ అవుతుందని చెప్పేసి, సో జస్ట్ సింబాలిక్ హెడ్ మాత్రమే ప్రెసిడెంట్ కాబట్టి అతనికి డైరెక్ట్ ఎలక్షన్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్ అని చెప్పేసి ఇండైరెక్ట్ ఎలక్షన్ ని పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు ఒకసారి డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ పద్ధతి గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంటి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి, నేను అక్కడ ఏదైతే టర్మ్స్ మెన్షన్ చేశాను ఇంతకు ముందు ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా, సో దాని మీనింగ్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను చూడండి. సో ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ మనకి నార్మల్ ఎలక్షన్స్ 2 types ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ఎలక్షన్స్, ఒకటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో డైరెక్ట్ ఎలక్షన్స్ లో డైరెక్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా అందరు వచ్చి అందరు స్టేట్స్ కి, ప్రతి స్టేట్ లో ఉన్న ప్రతి మనిషికి ఎవరైతే ఓటుకి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ కైండ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి. ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువ అనేమి ఉండదు. వాల్యూ ఆఫ్ ఓట్ విల్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, మనకి నార్మల్ గా లోక్సభ జనరల్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యేస్ కి సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఈ డైరెక్ట్ ఎలక్షన్ పద్ధతిలోనే జరుగుతాయి అనమాట. సో వేరాజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో మనము ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే, మనం చూసాము ఎంపీస్, ఎమ్మెల్యేస్, వీళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారనమాట. దే విల్ యాక్ట్ as ఓటర్స్. ఓకే, నార్మల్ గా ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, రాజ్యసభలో ఉన్న మెంబర్స్ యొక్క ఎలక్షన్, సో ఇలా ఇండైరెక్ట్ ఎలక్షన్
పద్ధతిలో జరుగుతుంటాయి. ఓకే, సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీరు మెన్షన్ చేశారు కదా, దాని మీనింగ్ ఏంటి మ్యామ్ అని అనవచ్చు. సో నార్మల్ గా మీకు ఒక డెఫినేషన్, నేనేం చెప్పాను, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే విల్ బి క్యాలిక్యులేటెడ్ బై ఒక ఫార్ములా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఢిల్లీలో నార్మల్ గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే పద్ధతిలో 1971 సెన్సస్ ప్రకారం చూస్తాం అనమాట. ఓకే, 1971 సెన్సస్ ప్రకారం 4 lakh పాపులేషన్ ఢిల్లీలో ఉంటే హర్యానాలో 10 lakhs అనుకుందాం. ఓకే, సో ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉంటారు, 70 అనుకుంటే, సో 4 lakhs by 70 into 1/1000 మన ఫార్ములా ప్రకారం. సో టోటల్ వాల్యూ ఆఫ్ 1 ఎమ్మెల్యే ఆఫ్ ఢిల్లీ ఇస్ మనకి 5.7. ఇన్ ద సేమ్ వే హర్యానాకి 90 ఎమ్మెల్యేస్ ఉండి 10 lakh పీపుల్ ఉంటే 1971 సెన్సస్ ప్రకారం 1 lakh by 90 into 1/1000 is equal to 11.1. So this is just an example. Okay, సో వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే ఇన్ ఢిల్లీ ఇస్ 5.7 అయితే హర్యానాలో 11.1. ఓకే, సో ఆల్ ఎంపీస్ ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఆల్ ఎంపీస్ ఓట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఆల్ ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ అనమాట. ఫైనల్ గా మనకు ఓట్ వాల్యూ అనేది సేమ్ అవుతుంది. మీరు చూసుకుంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వి క్యాలిక్యులేట్ ఎంపీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అన్ని ఎమ్మెల్యేస్ యొక్క ఓట్ వాల్యూస్ ని ప్లస్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎంతమంది ఉంటారో అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ 776 ఎంపీస్ ఉన్నారనుకోండి, సో టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ది ఎమ్మెల్యేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ యొక్క ఆల్ ఎమ్మెల్యేస్ యొక్క ఓట్ వాల్యూ ఎంత ఉంటుంది, 5.7. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి ఎంత ఉంటుంది అంటే, నాట్ హర్యానా, ఇక్కడ ఢిల్లీకి, ఐఎమ్ సారీ, ఢిల్లీకి ఎంత ఉంటుంది టోటల్ వాల్యూ, ఒక్క ఎమ్మెల్యే వాల్యూ 5.7 వచ్చింది. 5.7 ఇంటూ టోటల్ ఎమ్మెల్యేస్ ఎంత ఉన్నారు, 70. సో ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 5.7 ఇంటూ 70. సో హర్యానాలో ఎలా ఉంటుంది, హర్యానాలో 11.1 ఇంటూ 90. అలా ప్రతి స్టేట్ కి క్యాలిక్యులేట్ చేసుకుని టోటల్ యాడ్ చేసిన వచ్చిన వాల్యూని న్యూమరేటర్ లో పెట్టి డినామినేటర్ లో టోటల్ ఎమ్మెల్యేస్ ఎంతమంది, ఎంపీస్ ఎంతమంది ఉన్నారో పెడితే ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఇస్తుంది. సో ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి స్టేట్ నుంచి ప్రపోర్షనల్ గా రిప్రజెంట్ అవుతుంది, రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. ప్రతి స్టేట్ నుంచి వాళ్ళ పాపులేషన్ ఆధారంగా రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. ఓకేనా, సో మనకి ప్రెసిడెంట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి యాక్టింగ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్. సో ప్రెసిడెంట్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఈక్వల్లీ. కాబట్టి మనకి ఈ పద్ధతి ద్వారా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే పద్ధతి ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపెడతాను, 1 minute. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో కానీ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో కానీ సేమ్ ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఇదే పద్ధతి ఫాలో అవుతారు. కానీ వీపీలో ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ లో ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో మరి సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్ చేస్తారు అని చెప్పాను కదా. సో మనకి ఈవీఎంస్ లాంటివి ఏమి ఉండవు, సీక్రెట్ బ్యాలెట్ పేపర్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా పేపర్ అనేది ఉంటుంది. నార్మల్ గా పింక్ కలర్ పేపర్ ఏమో ఎమ్మెల్యేస్ కి ఇస్తారు, ఇదే పేపర్ గ్రీన్ కలర్ లో ఎంపీస్ కి ఇస్తారు అనమాట. ఓకే, సో వాళ్ళకి ఎలా ఇస్తారు, మరి వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్ గా బ్యాలెట్ పేపర్స్ ఈ విధంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఓటర్ 1, ఓటర్ 2, ఓటర్ 3 అని మెన్షన్ చేసింది కదా, బ్యాలెట్ పేపర్స్ ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్, జెడ్ అనే పర్సన్, ఈ 3 పర్సన్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఏంటంటే, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో ఒక్కొక్కరికి, ప్రతి ఓటర్ కి ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. XYZ ఆర్ ద పార్టిసిపెంట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటర్ 1 ని, మీరు ఓటర్ 2, మీలలో ఇంకొకరు ఓటర్ 3 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటర్ 1 ని కాబట్టి, సో నాకు ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఉంటారో వాళ్ళకి అగేన్స్ట్ గా నేను 1 నంబర్ అని ఇవ్వాలి. ఓకే, సో వై కి పక్కన ఉన్న బాక్స్ లో నేను థర్డ్ ప్రిఫరెన్స్ లో వై ని పెట్టాలనుకున్నాను కాబట్టి 3 అని రాస్తాను. ఎక్స్ ని సెకండ్ మెంబర్ గా, అంటే నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ని జెడ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి జెడ్ పక్కన 1 పెట్టాను. తర్వాత ఎక్స్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఎక్స్ పక్కన సెకండ్ 2 అని పెట్టాను. వై కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి వై పక్కన 3. మీలలో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు మీలలో ఎక్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జెడ్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వై కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనుకోండి. ఆ విధంగా నంబరింగ్ చేస్తారు. అండ్ ఇంకొకరు ఏంటి, ఓటర్ 3, మీలలో ఇంకొకరు ఓటర్ 3 వై కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎక్స్ కి సెకండ్ ఇస్తున్నారు, జెడ్ కి థర్డ్ ఇస్తున్నారు అనుకుందాం. సో అలానే చేసి మనం అందరము ఓటింగ్ అనేది అక్కడ నంబరింగ్ చేసేసి వాటిని ఫోల్డ్ చేసేసి మనము అక్కడ ఉన్న ఒక బాక్స్ లో వేసేసాం అనుకోండి. అండ్ కౌంటింగ్ డే వచ్చింది, కౌంటింగ్ అనేది చేయాలి ఇప్పుడు. సో ఎలా కౌంటింగ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా 3 బాక్సెస్ అనేవి పెడతారు అనమాట. సో ఈ 3 బాక్సెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అంటే, 1 సెకండ్ ఆగండి, XYZ అని ఒక 3 బాక్సెస్ పెడతారు. సో పెట్టేసి ఫస్ట్ ఏం చేస్తారు, ఓటర్ సో ఎక్స్ అనే పర్సన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టిన వాళ్ళ బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ బాక్స్ లో వేస్తారు.
ఎక్స్ అనే బాక్స్ లో. వైని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టిన వాళ్ళ పేపర్స్ అన్ని ఈ బాక్స్ లో వేస్తారు. జెడ్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టిన వాళ్ళ పేపర్స్ అన్ని జెడ్ అనే బాక్స్ లో వేస్తారు. ఇలా వేసిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ చేస్తారు. ఎక్స్ కి ఎన్ని పేపర్స్ వచ్చాయి, వై కి ఎన్ని పేపర్స్ వచ్చాయి, జెడ్ కి ఎన్ని పేపర్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత కోటాని క్యాలిక్యులేట్ చేస్తారు. కోటాకు ఒక ఫార్ములా చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ కోటా అనేది ఒక 75 అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. కోటా అనేది 75 అనుకుందాం. సో ఎక్స్ కి కానీ, వై కి కానీ, జెడ్ కి కానీ ఎవరికైనా 75 అనేది దాటినా, 75 అనే నంబర్ ఆఫ్ పేపర్స్ వచ్చినా వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు. రాలేదు అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ లో లీస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చాయో చూస్తారు. సో లీస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వైకి వచ్చాయి అనుకుందాం. సో వైని మొత్తానికి తీసేసాం. సో వైకి వై అనే బ్యాలెట్ బాక్స్ లో, ఓకే, వై అనే బాక్స్ లో పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టిన వాళ్ళే కదా. సో సెకండ్ ప్రిఫరెన్స్ లో ఎవరి నేమ్ ఉంది, ఎక్స్ నేమ్ ఉందా, జెడ్ నేమ్ ఉందా చూస్తారనమాట. ఓకే, రిపీట్ ఇట్ అగైన్. వై కి టోటల్ నంబర్ ఆఫ్ ఫస్ట్ టైం కౌంటింగ్ లో ఎక్స్, వై, జెడ్ లో ముగ్గురులో కంపేర్ చేస్తే వైకి అందరికన్నా తక్కువ వచ్చినాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వై బాక్స్ లో ఉన్న పేపర్స్ అన్నిటిని ఓపెన్ చేసి వై బాక్స్ లో సెకండ్ ప్రిఫరెన్స్ లో ఎవరిని పెట్టారు, ఎక్స్ ని పెట్టారా, జెడ్ ని పెట్టారా అనేది చూస్తూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికన్నా ఓకే, వై లో నార్మల్ గా ఒక 20 ఉన్నాయి అనుకుందాం. సో 20 మెంబర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా వై బాక్స్ లో వేశారు అనుకుందాం. సో ఈ 20 మెంబర్స్ లో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ లో ఎంతమంది ఇచ్చారు, ఎక్స్ కి ఎంతమంది ఇచ్చారు, వై కి ఎంతమంది, జెడ్ కి ఎంతమంది ఇచ్చారు అనేది చూస్తారు ఈ 20 మెంబర్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 మెంబర్స్ ఎక్స్ కి ఇచ్చారు అనుకుందాం, అండ్ 8 మెంబర్స్ జెడ్ కి ఇచ్చారు అనుకుందాం సెకండ్ ప్రిఫరెన్స్. అండ్ ఆల్రెడీ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని పేపర్స్ ఉంటాయి, ఎక్స్ లో కొన్ని పేపర్స్ ఉన్నాయి, జెడ్ లో కూడా కొన్ని పేపర్స్ ఉన్నాయి. అలా సెకండ్ ప్రిఫరెన్స్ ని కూడా ఇలా బైఫర్కేట్ చేసి ఎక్స్ కి కొన్ని, జెడ్ కి కొన్ని, ఎవరి అయితే సెకండ్ ప్రిఫరెన్స్ లో ఎక్స్ కి పెట్టారో అవన్నీ ఎక్స్ కి ఇచ్చేసి జెడ్ కి ఎవరు ఇచ్చారో జెడ్ కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారు కోటా అనేది రీచ్ అయిందా లేదా అని. సో ఒకవేళ కోటా అనేది రీచ్ అయింది అనుకో, ఎక్స్ కి ఎక్కువ మెంబర్స్ వచ్చారు అనుకోండి, 75 అనే కోటా ఎక్స్ దాటిపోయింది అనుకోండి, ఎక్స్ కి ఇచ్చేస్తారు. అండ్ జెడ్ దాటింది అనుకోండి, జెడ్ కి ఇస్తారు. లేదు ఎక్స్ కి రాలేదు, జెడ్ కి రాలేదు అంటే మళ్ళీ ఏం చేస్తారు అంటే జెడ్ ఏదైతే ఉంటుందో జెడ్ లో లీస్ట్ వచ్చింది అనుకుందాం, జెడ్ లో ఉన్న థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఎవరికి ఇచ్చారనేది చూసేసి మళ్ళీ కోటా అనేది రీచ్ అయిందా లేదా చూస్తారు. ఓకే, ఈ పద్ధతిలో మనం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఓకే, సింగిల్ ఓట్ అనే ఇస్తారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సింగిల్ ఓట్ అనే ఇస్తున్నారు. కానీ ఓట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి సెకండ్ ప్రిఫరెన్స్ అలా ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తున్నాం. అందుకే మనం దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే అంటాము. ఓకేనా, ఈ పద్ధతి ద్వారా మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఓకే, ఎలక్టరల్ కాలేజ్ అనే పద్ధతి ద్వారా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ లో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ త్రూ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ఒకసారి నీట్ గా వినండి, అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So the office of president does not characterize the combination of the governmental systems of parliamentary and federal, republican parliamentary, presidential and republican, democratic and republican. So try చేయండి ఒకసారి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ ప్రెసిడెన్షియల్ అండ్ రిపబ్లికన్ అనమాట. మన దగ్గర ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఉండదు. మీరు చూసుకుంటే పార్లమెంటరీ ఉంటుంది, ఫెడరల్ ఉంటుంది, రిపబ్లిక్ ఉంటుంది, పార్లమెంటరీ ఉంటుంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంటుంది. బట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనే సిస్టమ్ మనం ఫాలో అవ్వట్లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అయితే మీ అందరికీ తెలిసిందే. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ 2 types, 3 types, 4 types, 5 types. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 3 types అనేది రైట్ ఆన్సర్. సో ఏమేమి ఎమర్జెన్సీ, దానికి తాలూకా ఆర్టికల్స్ ఏంటి అనేది మీరు ఏం చేస్తారంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఓకే, సో ఆల్రెడీ మనం బ్రీఫ్ గా చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి సో ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే క్వాలిఫికేషన్స్ నేర్చుకుందాం. క్వాలిఫికేషన్, ఓత్, కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ విల్ లుక్ ఎట్ ద qualifications for election of the president. So first qualification ఏంటంటే he or she should be the citizen of India. ఓకే, ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సేమ్ ఫర్ ది గవర్నర్ ఆల్సో, గవర్నర్ కి కూడా ఇలానే ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ కి కూడా ఇలానే ఉంటుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, he or she should have completed 35 years of age. 35 సంవత్సరాలు దాటి ఉండాలి. ఓకే, సేమ్ ఫర్ ది గవర్నర్ అండ్ వైస్ ప్రెసిడెంట్.
okay, and he or she should be qualified for election as a member of the Lok Sabha members యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫై అయి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ మెంబర్ గా క్వాలిఫై అయి ఉండాలి, ఓకేనా. క్వాలిఫై అయి ఉండాలి కానీ లోక్సభ మెంబర్ గా మాత్రం ఉండదు, క్వాలిఫై అయి ఉండాలి కానీ రాజ్యసభ మెంబర్ గా కూడా ఉండదు, ఓకే. హీ ఆర్ షీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు అండర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్, ఓకే. స్టేట్ గవర్నమెంట్ లో కానీ యూనియన్ గవర్నమెంట్ లో కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు, ఓకే. సేమ్ విత్ ద గవర్నర్ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్. సో సేమ్ గోస్ విత్ ద ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓకే, నైదర్ అండర్ ఎనీ లోకల్, ఓకే. ఇక్కడ మనకి యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కాదు లోకల్ గవర్నమెంట్ లో ఆర్ అదర్ పబ్లిక్ అథారిటీ కింద ఉన్న ఆఫీసెస్ లో కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేయకూడదు అనమాట. సో ఫాలోయింగ్ ఆర్ నాట్ డీమ్ టు హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో నార్మల్ గా ఎవరెవరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేయకూడదు అంటే సిట్టింగ్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ కానీ, మినిస్టర్ ఆఫ్ యూనియన్, ఓకే, మినిస్టర్ ఆఫ్ యూనియన్ ఆన్ ఎనీ స్టేట్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేయకుండా ఉండాలి, ఓకే. సో నామినేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మస్ట్ బి సబ్స్క్రైబ్డ్. సో నార్మల్ గా ఇతను ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే నామినేషన్ వేయాలి అన్నా కనీసం 50 ఎలక్టర్స్ ఎవరైతే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చో, ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 50 మంది వాళ్ళ ముందే యాక్సెప్ట్ చేసి ఉండాలన్నమాట. ఇతను ఈ పర్సన్ హీ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ అని ఒక 50 మంది ముందే యాక్సెప్ట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో 50 సెకండర్స్. సో ఫస్ట్ ఎలక్టర్స్ అండ్ సెకండర్స్ వీళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ 20 మెంబర్స్ as the electors and 20 as a seconders should accept for the nomination process, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు మేక్ అ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, ఓకే. నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ పద్ధతిని పెట్టడం జరిగింది. సెక్యూరిటీ డిపాజిట్ చేయాలన్నమాట. 15,000 డిపాజిట్ చేయాలి ఒకవేళ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఆర్బీఐలో. సో సేమ్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ 15,000 డిపాజిట్ చేయాలన్నమాట. సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లయబుల్ టు బి ఫార్ఫిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ అ క్యాండిడేట్ కేస్. ఒకవేళ ఫెయిల్ అయితే ఇట్ విల్ బి ఫోర్ఫిటెడ్ అనమాట, ఓకే. అట్లీస్ట్ 1/6 ఆఫ్ ది ఓత్ పోల్స్ లో వాళ్ళకి వస్తే ఇట్ విల్ బి ఫార్ఫిటెడ్, ఓకే. నెక్స్ట్ లెట్స్ లెర్న్ అబౌట్ ది ఓత్ అండ్ అఫర్మేషన్ బై ది ప్రెసిడెంట్. ఓతింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చూద్దాం. ఓత్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓత్ ఆర్ అఫర్మేషన్ by the president. So oath or affirmation ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇన్ ద ఓత్ ద ప్రెసిడెంట్ స్వేర్స్ టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ది ఆఫీస్. సో ఫస్ట్ ఏమని చెప్తాడు అంటే టు ఫెయిత్ఫుల్లీ execute the office. So faithfully execute the office. So same goes with the governor also, okay. And next వచ్చేసి to preserve, to protect, preserve and defend, to protect, preserve and defend the constitution and the law, constitution and the law. And same goes with the governor again. Vice president ki matram ila undadu. So to devote himself to the service and well-being of the people, to devote him or herself to the service and well-being of the people, well-being of the people of India, okay, people of India, okay. Same goes with the governor again, not with the vice president, okay. So ila oathing ane jarugutundi. Emani antarante to faithfully execute the office, to protect, preserve and to defend the constitution and the law, to devote him or herself to the service and well-being of the people of India. So this is the oathing process anamata. And next వచ్చేసి మనకి oath అనేది ఎవరు ఇస్తారు, oath అనేది ఎవరు చేపిస్తారు వీళ్ళతో. oath is administered by Chief Justice of India అనమాట. whereas in the case of గవర్నర్ కి సీజే ఆఫ్ హైకోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓత్ అనేది ఇప్పిస్తారనమాట. సో వైస్ ప్రెసిడెంట్ కి వచ్చేసి ఓత్ అనేది ప్రెసిడెంట్ ఇప్పిస్తారు. సో నేను కంపారిటివ్ గా చెప్పడానికి ఒకటే రీజన్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు స్టేట్మెంట్స్ లో, అందుకే నేను కంపారిటివ్ గా చెప్తున్నాను. సో ఓత్ ఆఫ్ ఆఫీస్ విల్ బి గివెన్ టు ద ప్రెసిడెంట్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫర్ ది గవర్నర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, అండ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ విల్ బి గివింగ్ ది ఓత్ అనమాట. ఓకే, ఇట్ విల్ బి అడ్మినిస్టర్డ్ బై ది ప్రెసిడెంట్, ఓకే. సో ఇన్ ది అబ్సెన్స్, ఒకవేళ సీజే అబ్సెంట్ ఉంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆఫ్ ది సుప్రీం కోర్ట్, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ విల్ బి అడ్మినిస్టరింగ్ ది ఓత్ టు ద ప్రెసిడెంట్ అనమాట.
Okay, for governor కేమో senior most judge same of the high court, vice president some of the behalf of the president. ఒకవేళ ప్రెసిడెంట్ అనే పర్సన్ ఒకవేళ ఆఫీస్ లో లేకుంటే వైస్ ప్రెసిడెంట్ కి ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు అంటే ఎనీ పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ లైక్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఎవరైనా ఓత్ అనేది అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు వైస్ ప్రెసిడెంట్. సో ఇదన్నమాట ఓత్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, సో వాట్ ఆర్ ది కండిషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది చూసే ముందు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీక్ రీ ఎలక్షన్ టు హిస్ పోస్ట్? వన్స్, ట్వైస్, థ్రైస్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒకసారి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు నేను ఒకసారి మీకు ఇక్కడే నేను ఏం చేస్తానంటే టర్మ్ ప్రాసెస్ అంటే టర్మ్ టెన్యూర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. సో ద ప్రెసిడెంట్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ది టర్మ్ ఆఫ్ 5 years అనమాట. ఓకే, ప్రెసిడెంట్ 5 years అతని టర్మ్ ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ కేస్ విత్ ద గవర్నర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆల్సో. సో హీ ఆర్ షీ కెన్ రిజైన్ బై అడ్రసింగ్ ద రెసిగ్నేషన్ టు ద వైస్ ప్రెసిడెంట్. ఒకవేళ రిజైన్ చేయాలి అంటే వైస్ ప్రెసిడెంట్ కి రెసిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, వెరస్ గవర్నర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మాత్రం ఎవరికి ఇవ్వచ్చు రెసిగ్నేషన్ లెటర్ అంటే ప్రెసిడెంట్ కి ఇవ్వచ్చు. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కి ఇస్తాడు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కి ఇస్తాడు, అండ్ గవర్నర్ అగైన్ ప్రెసిడెంట్ కి ఇస్తాడు. ఓకే, హీ ఆర్ షీ కెన్ బి రిమూవ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. సో ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేస్తాం అనమాట. సో వైస్ ప్రెసిడెంట్ కి మాత్రం నో ఫార్మల్ ఇంపీచ్మెంట్ అనేది రిక్వైర్డ్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. గవర్నర్ కేమో గవర్నర్ విల్ బి దేర్ ఇన్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ ఓన్లీ ప్రెసిడెంట్ కు ఉంది ఇక్కడ. ఓకే, ప్రెసిడెంట్ కెన్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ హిస్ టర్మ్ అంటే 5 years కన్నా మించి కూడా కొన్నిసార్లు టర్మ్ అనేది పెరగొచ్చు ఒక్కొక్కసారి. ఎందుకు సక్సెసర్ చార్జ్ లోకి వచ్చేంత వరకు కూడా ఈ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సేమ్ ఫర్ ద గవర్నర్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆల్సో. సో హీ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది రీఎలక్షన్. సో రీఎలక్షన్ కి ఎలిజిబుల్ అవుతా ఉంటారు. సో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ రీఎలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో గవర్నర్ కి వైస్ ప్రెసిడెంట్ కి కూడా సేమ్ అనమాట. వెరాజ్ యుఎస్ఏ లో పర్సన్ కెనాట్ బి ఎలెక్టెడ్ మోర్ దెన్ ట్వైస్ అనమాట. సో 2 times కన్నా ఎక్కువ ప్రెసిడెంట్ లాగా వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయరాదు యుఎస్ఏ లో. వెరాజ్ మన దగ్గర ఎన్నిసార్లు అయినా రీఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సేమ్ ఫర్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆల్సో. ఇప్పుడు ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడే చెప్పాను. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీక్ రీ-ఎలక్షన్ ఫర్ హిస్ పోస్ట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దెర్ ఈస్ నో లిమిటెడ్, వెరాజ్ ఇన్ యుఎస్ఏ ఓన్లీ ట్వైస్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సో ఇది మీకు తెలిసిన క్వశ్చనే. బిఫోర్ ఎంటరింగ్ అపాన్ హిస్ ఆఫీస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు మేక్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ ఓత్ ఆర్ అఫర్మేషన్. ఇన్ ది ఓత్ ఆర్ అఫర్మేషన్ హీ స్వేర్స్. ఏమని స్వేర్ చేస్తాడు? టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ది ఆఫీస్, టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ది లా, టు డివోట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఓకే, సో జెండర్ న్యూట్రల్ ఉండాలి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే టైంలో కూడా. ఓకే, టు డిబేట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టు ది సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. సో విచ్ వన్ ఆఫ్ ది contents of the oath or affirmation gives above is correct? So 1 and 2 only, 2 and 3 only, 1 and 3 and 1, 2 and 3. So please try the question. So the right answer is option D. ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్ ద 3 పర్టికులర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు అంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒకవేళ లేకపోతే ఎనీ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది Supreme Court will administer the oath. So same goes with the governor. Akada Chief Justice of High Court or any senior most judge of the High Court in case of the absence of CJI. Okay, CJI or CJ of High Court. Okay, so option D is the right answer. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి ఉంది. సో బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ లెట్స్ లెర్న్ ది ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో అసలు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ముందు చూద్దాం, తర్వాత ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం సో దట్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ద ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఫర్ ద వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది వాట్ ఈస్ ద గ్రౌండ్ ఫర్ ఇంపీచ్మెంట్ అంటే వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ ద గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ ఫర్ ది ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో నో ఫార్మల్ గ్రౌండ్ ఇస్ మెన్షన్ ఫర్ ద గవర్నర్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ కి గవర్నర్ కి ఇలాంటిది ఏం లేదనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ద ఇంపీచ్మెంట్ చార్జెస్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై ది ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఏదైనా లోక్సభ అయినా ఓకే
either of the house of the parliament can initiate this impeachment process అన్నమాట. సో whereas vice president ని impeach చేయాలంటే రాజ్యసభలో మాత్రమే introduce చేయాలి, whereas impeachment of president can be both in both the houses, either in the Lok Sabha or in the Rajya Sabha. Okay, these charges can be signed by 1/4 of the house. సో ఒకవేళ ఇలా ఇనిషియేట్ చేసి దాన్ని సపోర్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ 1/4 మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ షుడ్ సపోర్ట్ దట్ అన్నమాట. ఓకే, దాన్ని ఒప్పుకోవాలి. 1/4 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో పాస్ అయింది అనుకోండి, లోక్సభలో ఉన్న 1/4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దే షుడ్ సైన్ ఇట్. ఓకే, అండ్ దాని తర్వాత సైన్ చేసిన తర్వాత ఒక 14 రోజులు నోటీస్ అనేది వెళ్తుంది ప్రెసిడెంట్ కి. 14 days నోటీస్ షుడ్ బి గివెన్ టు ద ప్రెసిడెంట్. సో ఇలా మేము మీ మీద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ని చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒక 14 days నోటీస్ అనేది వెళ్తుంది. ఎవరికి? ప్రెసిడెంట్ కి. ఓకే, సేమ్ గోస్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ కేసులో కూడా 14 days నోటీస్ అనేది ఇస్తారనమాట. తర్వాత ఏమవుతుంది మ్యామ్ అంటే, ఆఫ్టర్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఇస్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ 2/3 members of the total membership of the house for vice president, resolution should be passed in the Rajya Sabha by an effective majority and in the Lok Sabha by a simple majority. It is sent to the other house which should be investigating the charges. So normal గా ఏమవుతుంది, 14 days నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మెసేజ్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో 14 days నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, అట్లీస్ట్ 2/3 members ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్, సో అట్లీస్ట్ 2/3 members ఆ హౌస్ లో ఉన్న మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట, ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, అండ్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. వెరాజ్ మనకి వైస్ ప్రెసిడెంట్ లోనేమో ఎలా యాక్సెప్టెన్స్ ఉండాలి అంటే, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి, అండ్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అయినా సరిపోతుంది వైస్ ప్రెసిడెంట్ కేసులో. ఓకేనా, ప్రెసిడెంట్ కేసులో 2/3 members ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ వేర్ ద రెజల్యూషన్ ఇస్ పాస్, అక్కడ మనకి 2/3 members యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇంకో హౌస్ కి వెళ్తుంది అనమాట. ఇంకో హౌస్ లో దే విల్ ఇన్వెస్టిగేట్ ద చార్జెస్. దాని తర్వాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో he or she has a right to appear and to be present in that particular investigation. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ప్రెసెంట్ అవ్వచ్చు అనమాట. ఓకే, if other house also sustain charges and passes the impeachment resolution by majority of the 2/3 members, president stands to be removed. సో నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకవేళ ఆన్ ద వైలేషన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ హౌస్ లో అయినా, ఐదర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ లో అట్లీస్ట్ 1/4 members యాక్సెప్ట్ చేస్తూ ఒక సైన్ అనేది చేయాలన్నమాట ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కోసం. సో అది 14 days నోటీస్ ఇవ్వాలి ప్రెసిడెంట్ కి. 14 days తర్వాత 2/3 మెజారిటీతోని ఆ పర్టికులర్ హౌస్ లో దాన్ని పాస్ చేయాలి. 2/3 మెజారిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకో హౌస్ కి పంపిస్తారు. ఇంకో హౌస్ లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు అనుకోండి, అప్పుడు అది ప్రెసిడెంట్ ఇంపీచ్ అయినట్టు లెక్క. అండ్ ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఓకే ప్రెసిడెంట్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపీచ్మెంట్ అనేది మనకి క్వాజీ జ్యుడిషియల్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో two things we have to keep it in mind. So nominated members of either house of the parliament can participate in the impeachment but not in the election. So మనము ఎలక్టరల్ కాలేజ్ లో members లో nominated members of both the houses of the parliament will not participate in the election process అని చెప్పాను. Whereas impeachment process లో both elected and nominated members of both the houses of the parliament will participate అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, elected members of the legislative members of the states and UTs do not participate in the impeachments. ఎలక్టరల్ కాలేజ్ లోనేమో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కదా. వెరాజ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో స్టేట్ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్ కానీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది యూటీస్ లైక్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు అనమాట. ఓకే, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో ఓన్లీ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ విల్ పార్టిసిపేట్. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే నో ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఇంపీచ్డ్ సో ఫార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్. Okay, so question వచ్చేసి, consider the following statements. When a president is to be impeached for the violation of the constitution, no charge can be preferred by either house of the parliament unless a resolution containing proposal is moved after 7 days notice in writing signed by not less than 1/4 members of the total members of the house accept that the resolution is passed by a majority of not less than 2/3 of the total membership of the house. Which of the following statements are correct? So sir, please pause చేసి ట్రై చేయండి మీరు.
సో ఐఎమ్ హోపింగ్ దాట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. రైట్ ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ. సో మనకు తెలుసు ఇక్కడ మనకి నోటీస్ అనేది 14 days నోటీస్ ఇస్తాము, నాట్ 6-7 days నోటీస్, అండ్ 1/4 యాక్సెప్ట్ చేయాలనేది కరెక్టే, కానీ 14 days నోటీస్ ఇస్తాం అనమాట. అండ్ ఇంకొకటి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే, 2/3 మెజారిటీ యాక్సెప్ట్ చేయాలి ఆ రెజల్యూషన్ అనేసి, అది కరెక్టే, కాబట్టి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So next question try cheyandi. Consider the following statements. On the expiry of term of 5 years by the President of India, the outgoing president must continue to hold office until his successor enters upon his office. The electoral college of president's election consists of the elected members of the legislative assemblies of Delhi and Puducherry also. So which of the following statements above mentioned are is or are correct? Only one, only two, both one and two, neither one nor two. So please try the question. So the right answer for this particular question is both 1 and 2 is the right answer anamata. So rendu correct. Okay. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ పోస్ట్ చేస్తాను చూడండి. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఈ క్వశ్చన్ ని కొంచెం రీసెర్చ్ చేసి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్ లో. ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాన్ ఇట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్కెడ్యూల్ గురించి చెప్పాలని ఈ క్వశ్చన్ ని పెట్టడం జరిగింది. ద ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ద మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈస్ ఇన్స్ట్రైన్డ్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్. సో ఏ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనకి ఓత్ ఆఫ్ ఆఫీస్ గురించి, ఓకే, ఎలాంటి ఓత్ ఏ మినిస్టర్ కి ఇవ్వాలి అనేది మెన్షన్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ షెడ్యూల్ అనమాట. థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ డిఫరెంట్ మినిస్టర్స్ గురించి మెన్షన్ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. The president can be impeached on the grounds of violating the constitution by Chief Justice of India, Vice President of India, Speaker of the Lok Sabha, 2 houses of the Parliament. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, 2 houses of the parliament. ప్రాసెస్ గురించి కూడా ఇప్పుడే మనం చూసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను మీకు ఈ పర్టికులర్ క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు వేకెన్సీ ఇన్ ప్రెసిడెంట్ హౌస్ గురించి చెప్తాను. వేకెన్సీ ఇన్ ప్రెసిడెంట్ హౌస్, ప్రెసిడెంట్స్ హౌస్ ఆర్ ఆఫీస్, ప్రెసిడెంట్స్ ఆఫీస్ అని రాసుకోండి. బెటర్ టర్మ్ ఇస్ ఆఫీస్. ఓకే, వేకెన్సీ ఇన్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. సో చూసుకుంటే వేకెన్సీ కెన్ అక్కర్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్. ఓకే, సేమ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్. మీరు చూడండి, ఆన్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టర్మ్, సో 5 years టెన్యూర్ అనేది కంప్లీట్ అయినప్పుడు వేకెన్సీ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ది రెసిగ్నేషన్, ఎప్పుడైనా రెసిగ్నేషన్ ఇచ్చినా, లేకపోతే ఆన్ ద డెత్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఈ 2 సిచ్యువేషన్స్ లో కూడా వేకెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వల్ల రిమూవ్ అవ్వడం వల్ల కూడా వేకెన్సీ అనేది ఏర్పడుతుంది. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ లో ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ ఓన్లీ ప్రెసిడెంట్ కి మాత్రమే వాడారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెసిడెంట్ కి మాత్రమే వాడారు, ఇంపీచ్మెంట్ అనే పదాన్ని ప్రెసిడెంట్ కి మాత్రమే వాడారు. వైస్ ప్రెసిడెంట్ యొక్క దానికి ఇంపీచ్మెంట్ అనే పదాన్ని వాడలేదు. అదర్వైజ్ డిస్క్వాలిఫైడ్ టు హోల్డ్ ఆఫీస్ ఆర్ వెన్ ద ఎలక్షన్ ఇస్ డిక్లేర్డ్ వాయిడ్. ఒకవేళ ఎలక్షన్ అనేది వాయిడ్ అనేది డిక్లేర్ అయినప్పుడు కూడా ఆఫీస్ అనేది వేకెంట్ అయిపోతుంది. ఓకే, వెన్ దెర్ విల్ బి అ వేకెన్సీ బై ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టెన్యూర్, ఎలక్షన్ మస్ట్ బి హెల్డ్ బిఫోర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టర్మ్. ఒకవేళ ప్రెసిడెంట్ అతని యొక్క టెన్యూర్, అతను ఆర్ ఆమె యొక్క టెన్యూర్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అని అన్నప్పుడు 6 months లోగా ఎలక్షన్స్ ఎక్స్పైర్ అయ్యే ముందే మనకి ఎలక్షన్స్ అనేవి హెల్డ్ అవ్వాలి. ఓకే, సో ఒక 1 month లో మనకి ఎక్స్పైర్ అయిపోతుంది టర్మ్ అన్నప్పుడు దానికన్నా ముందే ఎలక్షన్స్ అనేది హోల్డ్ చేయాలన్నమాట. సేమ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ బట్ నాట్ ఫర్ ది గవర్నర్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డీలే ఇన్ కండక్టింగ్ ఎలక్షన్, ఒకవేళ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ డీలే అయింది అనుకోండి, ఈ పర్టికులర్ ప్రెసిడెంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యే వరకు కంటిన్యూ చేస్తారనమాట. he or she will continue to hold the office అనమాట until his or her successor assume the charges. Okay, same will be for the vice president. Okay, and if the office of if the president office will fall vacant by resignation or because of the death or otherwise, election should be held within 6 months అనమాట. ఒకవేళ రెసిగ్నేషన్ ద్వారా కానీ డెత్ వల్ల కానీ ఆఫీస్ అనేది వేకెంట్ అనేది అయితే 6 months లోపు ఎలక్షన్స్ అనేవి జరిగిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 6 నెలల లోపు మళ్ళీ ఎలక్షన్స్ అనేది తిరిగి కండక్ట్ చేయాలి. వైస్ ప్రెసిడెంట్ కి కూడా సేమ్ అనమాట. ఓకే, న్యూ ప్రెసిడెంట్ విల్ రిమైన్ ఇన్ ది ఆఫీస్ ఫర్ ది 5 years. ఓకే, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి,
ఓకే, వైష్ణవి మ్యామ్ ప్రెసిడెంట్ అనుకోండి. ఓకే, సో నేను ఈ రోజు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను అనుకోండి. సో ఈ రోజు ఎంత, 20th March 2024. ఓకే, నాది 5 years టెన్యూర్ ఉండాలి. కానీ నేను 2025 20th March రోజు రిజైన్ చేశాను అనుకోండి. 2025 మార్చ్ రోజు 20th March రోజు రిజైన్ చేశాను. ఎవరికి? వైస్ ప్రెసిడెంట్ కి. మీలో ఒకరు వైస్ ప్రెసిడెంట్ అనుకోండి, నేను మీలో ఒకరికి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి రిజైన్ చేశాను అనుకోండి. అప్పుడు 6 months లోపు, అంటే 20th March నుంచి కమింగ్ 6 months లోపు ఎలక్షన్స్ అనేవి జరగాలి. ఓకే, అండ్ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ ఏమవ్వాలి? ఫ్రెష్ గా 5 years టెన్యూర్ స్టార్ట్ అవుతుంది తప్పితే రిమైనింగ్ టర్మ్, ఓకే, రిమైనింగ్ నాది ఇంకో 4 years ఉంది. ఆ రిమైనింగ్ 4 years కి మాత్రమే వాళ్ళు ప్రెసిడెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఫ్రెష్ గా 5 years వాళ్ళు టెన్యూర్ అనేది కొనసాగుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో when a vacancy occurs due to the resignation, removal, death or otherwise, vice president act as a president until a new president is charged. ఓకే, సో మనకి ఈ 6 months గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎవరు ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారంటే వైస్ ప్రెసిడెంట్ కి మనకి ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ని ఫిల్ చేయడానికి వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ as a president. Okay, when sitting president is unable to discharge his functions due to absence, illness or any other case, vice president discharges his functions until president assumes the office. Okay, నార్మల్ గా ఇప్పుడు ప్రస్తుతం నేనే ఉన్నాను ప్రెసిడెంట్ గా అనుకోండి. సో నేను ఒకవేళ నాకు ఫీవర్ వల్లనో కానీ లేకపోతే సివియర్ హెల్త్ ఇష్యూ వల్ల కానీ నేను ప్రెసిడెంట్ గా కొనసాగలేకపోతే కొన్ని రోజులు మనం కూడా వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ as a డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. ఓకే, వైష్ణవి మ్యామ్ ఒకవేళ ఏదైనా కండిషన్ తోటి ఫీవర్ వల్లనో లేకపోతే ఏదైనా వల్లనో ఒక 1 week ప్రెసిడెంట్ గా చార్జెస్ ని లైక్ డ్యూటీస్ ని పర్ఫామ్ చేయలేకపోయింది అనుకోని, ఆ పర్టికులర్ 1 week వైస్ ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ ని చేస్తారనమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇస్ వేకెంట్, సిజేఐ పర్ఫార్మ్స్ ద డ్యూటీ. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా అబ్సెంట్ అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ కూడా డ్యూటీలో లేదనుకోండి, ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లేదనుకోండి, అప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ యాక్ట్ as a ప్రెసిడెంట్ అనమాట. ఓకే, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ ప్రెసిడెంట్, ఒకవేళ ఎవరైనా పర్సన్, ఓకే, వైస్ ప్రెసిడెంట్ కానీ సిజేఐ కానీ లేకపోతే ఎనీ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ ఎవరైనా ప్రెసిడెంట్ లాగా వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు దట్ పర్సన్ విల్ ఎంజాయ్ ఆల్ ద పవర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ కి ఉన్న అన్ని పవర్స్ ని ఆ పర్సన్స్ ఎవరైతే ప్రెసిడెంట్ స్థానంలో కొన్ని రోజులు ఉంటారో ఆ కొన్ని రోజుల మట్టుకి వాళ్ళు అన్ని పవర్స్ ని దే విల్ ఎంజాయ్ అనమాట. దే విల్ ఎంజాయ్ ఆల్ ది పవర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆల్సో. సో he or she will be entitled to such emoluments, allowances, privileges as per determined by the parliament. Okay, so ఆ పర్సన్ కి ఎవరైతే ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత సాలరీస్ ఇవ్వాలి, ఎంత ఎమాల్యుమెంట్స్, ఎంత అలవెన్సెస్, ఎన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి అనేది పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఐ హోప్ మీకు వేకెన్సీ గురించి క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, యా. సో if the position of the president and vice president are vacant, who officiates as the president of India? The prime minister, the chief justice of India, the speaker of the Lok Sabha, none of the above. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So the right answer for this particular question is మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనకు తెలిసిందే. సో బి ఎవరైతే పెట్టారో, ఎవరైతే అనుకున్నారో +1 should be a score. Now let's go to another question. Okay, so let's solve next question. The vacancy of the office of President of India must be filled up within 90 days, 6 months, 1 year within the period decided by the parliament. So please try the question. So the right answer for this particular question is option B, 6 months lopu fill avali అని చెప్పాను కాబట్టి 6 months is the right answer. So option B is the right answer for this question. Now let's go to another question. So next question వచ్చేసి, by which of the following can the president of India can be impeached? Lok Sabha, Parliament, Chief Justice of India, Prime Minister. So please try the question. So the right answer is మనకు తెలిసిందే Parliament అని. Okay, option B is the right answer. So next question చూడండి, in case the president wishes to resign, to whom he or she will address his resignation letter to? ఓకే, he or she ఎవరికి రెసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కా, సెక్రటరీ ఆఫ్ లోక్ సభ కా, వైస్ ప్రెసిడెంట్ కా, ప్రైమ్ మినిస్టర్ కా?
సో ద రైట్ ఆన్సర్ ఇస్ వైస్ ప్రెసిడెంట్. ఒకవేళ రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి అంటే వైస్ ప్రెసిడెంట్ కి ఇస్తారు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారంటే అగైన్ ప్రెసిడెంట్ కి ఇస్తారు. గవర్నర్ ఎవరికి ఇస్తారంటే అగైన్ ప్రెసిడెంట్ కి ఇస్తారు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question. So which of the following is a part of the electoral college for the election of the president of India but does not form part of the forum of this impeachment? Lok Sabha, Rajya Sabha, State Legislative Council, State Legislative Assemblies. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకు తెలిసిందే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ బట్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. So let's solve next question. Consider the following statements and select the correct answer using the codes given below. President of India is the chief executive of the government of India. The President of India is elected by the elected members of the parliament and elected members of the state legislative assemblies. So both A and R are individually true and R is the correct explanation of A. Both A and R are individually true but R is not the correct explanation of the A. A is true but R is false. A is false but R is true. So try to end up the question. So I'm hoping that you have tried it. The right answer is option B anmata. Okay, both the statements are correct but B is not an explanation of A anmata. So me choosukunte, so chief executive of the government of India anedi correct. President of India ane person electoral college lo elected members of parliament and elected members of the state legislative assemblies untarani manam cheppukunnam. Rendu correct but it's not the right explanation kada. So option B is the right answer. So next question, consider the following statements relating to the President of India. He or she may resign by writing to the Vice President. He or she shall continue notwithstanding the expiration of his term of his or her term to hold office until his or her successor entered upon his or her office. His or her is not entitled. He or she is not entitled to hold the office for more than 2 terms. So ఒకసారి try చేయండి. So the right answer is మనం చూసుకుంటే థర్డ్ స్టేట్మెంట్ చూడండి. హీ ఆర్ షీ నాట్ ఎంటైటిల్ టు హోల్డ్ ది ఆఫీస్ ఫర్ మోర్ దెన్ 2 టర్మ్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది తప్పు. సో థర్డ్ ఎలిమినేట్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో రెసిగ్నేషన్ ఇవ్వాలంటే వైస్ ప్రెసిడెంట్ కి ఇవ్వచ్చు. సో వేరే సక్సెసర్ వచ్చే వరకు కూడా టర్మ్ ఆఫ్ ఆఫీస్ కి కంటిన్యూ చేయొచ్చు. దీని గురించి చెప్పుకున్నాం. ఓకే, 1 and 2 అంటే ఏంటి? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో అదనమాట. సో నార్మల్ గా ఇంకా క్వశ్చన్స్ అనేవి లేవు. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ వీ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ ది క్వశ్చన్స్. సో మనం ఇంకొక చిన్న టాపిక్ ఏదైతే ఉంటుందో, సో కండిషన్స్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనే టాపిక్ ని చెప్పుకొని ఈ క్లాస్ ని వైండ్ అప్ చేద్దాం. ఓకే, సో కండిషన్స్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫీస్ అనే టాపిక్ ని చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఫైనల్ టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఇస్ కండిషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఆఫీస్. కండిషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫీస్, కండిషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఆఫీస్. ఈ టాపిక్ ని చెప్పుకొని వైండ్ అప్ చేసేద్దాం సెషన్ ని. ఓకేనా? సో హీ షుడ్ నాట్ బీ ద మెంబర్ ఆఫ్ ది ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఒక ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే పార్లమెంట్ యొక్క హౌస్ లో ఎక్కడ మెంబర్ అయి ఉండకూడదు అండ్ స్టేట్ అంటే ఎమ్మెల్యే ఉండకూడదు ఆర్ ఎమ్మెల్సీ ఉండకూడదు, ఎంపీ అయి కూడా ఉండకూడదు అనమాట. ఓకే, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే. ఓకే, సేమ్ విల్ బీ ఫర్ గవర్నర్ అండ్ ఆల్సో ఫర్ ది వైస్ ప్రెసిడెంట్. Okay, if any such person is elected as a president, he is deemed to have vacated his house in the house on the date on which he enters upon office as the president. Okay, I'm sorry. ఏం లేదు. ఒకవేళ అలా ఎంటర్ అయ్యింది అనుకోండి, ఓకే, పార్లమెంట్ లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ కౌన్సిల్ లో కానీ ఆల్రెడీ మెంబర్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ అయ్యండి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ ఎంపీ కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ అతని ఆఫీస్ అనేది వెకేట్ అయిపోతుంది అనమాట. వన్స్ హీ చార్జెస్ యాజ్ అ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ లాగా వస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, సో హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకుండా ఉండాలి. సేమ్ గోస్ విత్ ది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ఫర్ ది గవర్నర్. సో హీస్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు ద యూజ్ ఆఫ్ హిస్ ఒఫీషియల్ రెసిడెంట్ ద రాష్ట్రపతి భవన్. సో వితౌట్ ఎనీ రెంట్ రాష్ట్రపతి భవన్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సేమ్ కేస్ విత్ ద గవర్నర్స్ రాజ్భవన్. గవర్నర్ కి ఏమో రాజ్భవన్ ఉంటుంది. ఓకేనా? బట్ వైస్ ప్రెసిడెంట్ మాత్రం రెంట్ పే చేయాలి.
Okay, his emoluments and allowances cannot be diminished during his term of office. Once president ఎప్పుడైతే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెసిడెంట్ గా చార్జ్ కి ఎక్కాను అనుకోండి, సో ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టుడే, సో ఈ రోజు నా శాలరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకోండి. సో నా టర్మ్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు 2 lakhs కన్నా తగ్గించొద్దు అనమాట. ఓకే, నా శాలరీస్ ని తగ్గించకూడదు, నా టర్మ్ ఆఫ్ ఆఫీస్ లో పెంచొచ్చు కానీ తగ్గించకూడదు. ఓకే, అండ్ అలవెన్సెస్ ఏవైతే నాకు అలవెన్సెస్ ఇస్తున్నారో వాటిని కూడా తగ్గించొద్దు, దే కెన్ నాట్ బి డిమినిష్డ్. ఓకే, సో ఇఫ్ గవర్నర్ ఇస్ సేమ్ ఫర్ 2 or more states, then state will be shared among them. ఫర్ గవర్నర్, ఇన్ కేస్ ఆఫ్ గవర్నర్ ఒకవేళ 2 or more స్టేట్స్ కి గవర్నర్ గా పని చేస్తున్నారు అనుకోండి, అలా అని చెప్పి 2-3 స్టేట్స్ కి సంబంధించిన అన్ని శాలరీస్ ఏం రావు. అతనికి ఇచ్చే శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ 2 స్టేట్స్ కలిపి ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇవ్వాలనుకోండి, 2 స్టేట్స్ కి గవర్నర్ గా ఉన్నారు అనుకోండి, ఒక స్టేట్ 50K ఇవ్వాలి, ఇంకో స్టేట్ కూడా 50K ఇవ్వాలి అతనికి. ఓకేనా? So next, during his term of office, he or she is immune from any criminal proceedings, even in respect to the personal acts. Okay, na personal acts lo bhaganga kuda civil procedures kosam atanu or ఆమె మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. however criminal cases మీద చార్జ్ చేయొద్దు అనమాట. ఓకే, they are immune from any criminal proceedings. Okay, he or she cannot be arrested or imprisoned after giving. So ఏమంటారు, ఒకవేళ ఏదైనా ప్రొసీడింగ్స్ లో, సివిల్ ప్రొసీడింగ్స్ లో కానీ ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే 2 months నోటీస్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ గివింగ్ ఓన్లీ 2 months నోటీస్, సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ హిమ్ ఆర్ హర్. ఓకే, డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్స్. సేమ్ గోస్ విత్ ద గవర్నర్. సో ఎందుకు ఇలా చేస్తారు, తప్పు చేసిన ఎందుకు పనిష్ చేయాలంటే, సో అతన్ని ఇంపీచ్ చేసిన తర్వాత కానీ ఒకవేళ ఆ ఆఫీస్ లో లేనప్పుడు చేయొచ్చు అనమాట. ఆఫీస్ లో ఉన్నంత వరకు ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్ ని గౌరవిస్తూ అతని మీద ఇలాంటి క్రిమినల్ ఛార్జెస్ అనేవి తీసుకోము. ఓకే, సో ఒకవేళ సివిల్ ప్రొసీడింగ్స్ చేయాలి అన్నా ఎన్ని మంత్స్ నోటీస్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి, 2 months నోటీస్ ఇవ్వాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో ఏమో 14 days నోటీస్ ఇవ్వాలి. ఓకే, సో అదనమాట, దీస్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఆఫీస్. సో రేపు మనము పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ నేర్చుకుంటాము. సో మనం పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ లో చాలా నేర్చుకుంటాము, లైక్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ నేర్చుకుంటాము, లెజిస్లేటివ్ పవర్స్ నేర్చుకుంటాము, ఫినాన్షియల్ పవర్స్ నేర్చుకుంటాము. ఓకే, అండ్ విల్ బి కంపేరింగ్, like we'll read the money bills related things. Okay, comparison regarding the money bills and also judicial powers గురించి, ఇలా అన్ని పవర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. తర్వాత వీటో పవర్, ఇంకో క్లాస్ లో వీటో పవర్ గురించి, అలా. ఓకే, అలా మెల్లిమెల్లిగా మొత్తం చాప్టర్ ని ఫినిష్ చేద్దాం త్రూ MCQs. ఓకేనా? మరి అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యూ హావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మీరు ఏం చేయండి అంటే, క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు ద ఛానల్. ఈ రోజు నేను ఏదైతే హోంవర్క్ ఇచ్చానో అవి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో విన్న తర్వాత 10 minutes గ్యాప్ ఇచ్చి ఏదైనా స్టాండర్డ్ బుక్ నుంచి ఈ పర్టికులర్ టాపిక్ ని ఫినిష్ చేయండి. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 15 minutes లో మీరు మొత్తం ఈరోజు చెప్పిందంతా మీరు బుక్ లో నుంచి చదివేయగలరు. ఓకే, యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ ద బుక్. సో దట్స్ ఇట్. ఓకే, ఈ పర్టికులర్ టాస్క్ ని ఫినిష్ చేస్తే యుల్ బి డన్. అండ్ న్యూస్ లో ఏమైనా లాస్ట్ 1.5 year or 2 years లో మనకి ఈ టాపిక్ నుంచి ఏమైనా న్యూస్ లో ఉంటే అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.